హాయ్ ఫ్రెండ్స్, టీవీ సీరియల్స్ గురించి మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం. ఈ టీవీలో వచ్చే రాధా మనోహరం అనే సీరియల్ మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం. నిన్న ఒక వీడియో మనం పెట్టుకున్నాం. తల్లిదండ్రుల భావోద్వేగాలతో ఆడుకునేలాగా పాత్రలను డిజైన్ చేసి ఏ విధంగా సీరియల్ లాగుతూ ఉన్నాడు డైరెక్టరు, రైటర్స్ అన్నది నిన్న మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఈ వీడియోలో కోట్లల్లో వ్యాపారం చేస్తూ పెద్ద స్కూల్ నడుపుతూ ఇందులో ఉండే దేవకి, వాసుదేవ్ అనే పాత్రలండి. అంటే ఆ పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు కనీసం తమ ఇంటికొచ్చిన కూతురు దొంగ కూతురు అని చెప్పి కనీసం బ్రెయిన్ కూడా వాడరండి, బుర్ర కూడా వాడరండి. పోనీ ఆ వచ్చినటువంటి కూతురు 2 వారాలలో జంప్ చేసేసింది, ఎక్కడో పారిపోయింది, వారానికో 2 వారాలకో 3 వారాలకు పారిపోయింది అంటే అది కాదు. వారాలు నెలలు డైరెక్టర్ తీస్తాడండి. ఆ వచ్చిన దొంగ కూతురును తల్లిదండ్రులు గుర్తుపట్టారు, బంధువులు గుర్తుపట్టారు, స్నేహితులు గుర్తుపట్టారు. ఇది రాధా మనోహరం అనే సీరియల్లో కథ లాగడం కోసము మిగతా పాత్రలను హీరోయిన్, ఆ దేవకి పాత్ర, వాసుదేవ్ పాత్ర వీళ్ళందరికీ బుర్ర లేదు, బ్రెయిన్ లేని వాళ్ళు అన్నట్టు చూపించుకుంటూ వస్తున్నాడు. ముందుగా అండి, భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో జరిగిన ఒక కేసు గురించి చెప్తాను. కొన్ని రోజుల క్రితమే వచ్చింది ఈ కేసు. నాకు ఎగ్జాక్ట్ గా స్టేట్ గుర్తు రావట్లేదు, రాజస్థానా లేకపోతే ఉత్తరప్రదేశ్ అన్నది నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. కేసు ఏంటంటే, చిన్నప్పుడు ఓ పిల్లవాడు తప్పిపోయాడు. తప్పిపోగానే ఏం చేస్తారు, కనబడుట లేదు అని చెప్పి వేస్తాం కదా, అలా వేసి పోస్టర్ వేసి రకరకాల రైల్వే స్టేషన్స్ లో ట్రైన్లలో అతికించడం, బస్సులలో అతికించడము, అప్పుడు ఏదో న్యూస్ లో చెప్పించడం, ఇవన్నీ చేస్తారు తల్లిదండ్రులు. మొత్తానికి ఆ అబ్బాయి దొరకలేదు, ఇట్లా వదిలేస్తారు. ఇక వదులుకొని ఆశలు ఏదో బాధపడుతూ ఎప్పుడైనా తిరిగి వస్తాడులే, ఎలా దొరుకుతాడో, ఇట్లా తల్లిదండ్రులకు ఒక బాధ ఉంటుంది. అట్లా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక అబ్బాయి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. సార్, నేనే వాళ్ళ కొడుకుని, ఇట్లా పోస్టర్ నేను చూశాను, గుర్తుపట్టాను అని చెప్పి వెళ్ళాడు. మొత్తానికి పోలీసులు కొంత డేటా అదంతా వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత అంటే చెప్పాడు అతను ఇన్ఫర్మేషన్ ఇదంతా చెప్పాడు. అవును సార్, మా అమ్మ నాన్న పలానా ఊరు నాకు ఇట్లా గుర్తుంది, ఆ ఊళ్ళో ఈ దేవాలయం నాకు గుర్తుంది, దేవాలయంలో ఈ దేవుడు ఉన్నాడు, ఇట్లా ఉంది అట్లా ఉంది. ఈ బంధువులు అంటే బంధువులు 2-3 పేర్లు చెప్పాడు, బంధువుల పేర్లు ఇవన్నీ చెప్పాడు. మొత్తానికి తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని స్వాగతించారు, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ పక్కనున్న బంధువులలో ఒకరికి డౌట్ వచ్చింది. వీడేంటో తేడాగాడున్నాడే, వీడి బాడీ లాంగ్వేజ్ ఏదో తేడాగా ఉంది. చిన్నప్పుడు నేను ఆ పిల్లవాడిని నేను చూశాను, చిన్నప్పుడు నేను చూసినటువంటి ఆ పిల్లవాడి ముఖ కవళికలకు ఇప్పుడు వీడి ముఖ కవళికలకు ఎక్కడో అసలు ఆ పొంతన కలవట్లేదే, ఏదో తేడాగా ఉంది అని చెప్పి అనిపించింది ఆ బంధువుల్లో ఒక ఆయనకు. అనిపించి పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాగా చెప్పాడు. సార్, నాకెందుకో వీడు తేడాగాడు అనిపిస్తోంది, ఆ పిల్లవాడు ఇతను ఒకడు కాదని చెప్పి అనిపిస్తోంది. పోలీసులు వెంటనే ఇవన్నీ మేము వివరాలు వెరిఫై చేశామండి అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఆ వివరాలలో దాదాపు 40-50 వివరాలు, ఆ చుట్టుపక్కల ఊళ్ళ గురించి, తల్లిదండ్రుల గురించి, చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఏం చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు అతను. అవన్నీ వెరిఫై చేసుకుని మేము ఇచ్చాము అన్నారు పోలీసు. లేదు సార్, నాకు ఎందుకో తేడా ఉంది, ఒకసారి మీరు ఏమీ అనుకోకపోతే ఇంకేదైనా పరీక్షలు ఉంటే చేయించండి అని చెప్పి అడిగాడు. సరే అని చెప్పి పోలీసులు ఏం చేశారు, డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పి తీసుకొని డిఎన్ఏ టెస్ట్ పంపించారు. ప్లస్ ఒకవేళ ఇతను దొంగ కుమారుడు గనక అయ్యి ఉంటే పారిపోతాడు కదా, అందుకని చెప్పి పోలీసులు మంచి జమాజట్టిల్ లాంటి ఇతర పోలీసులను ఇంకా ప్రైవేట్ వాళ్ళను కొంతమందిని పెట్టారు ఆ ఊరు నుంచి వాడు పారిపోకుండా కూడా. డిఎన్ఏ రిపోర్టు సక్సెస్ఫుల్ గా వస్తే వదిలేయచ్చు. డిఎన్ఏ రిపోర్ట్ పోలీసులు ఎక్కడిచ్చారు ఏంటి అన్నది చెప్పరు కదా. అదే మన తెలుగు టీవీ సీరియల్ దర్శకులు, రైటర్లా డిఎన్ఏ రిపోర్ట్ ఎక్కడ ఇస్తారో కూడా వాళ్ళే చెప్పిస్తారు, డిఎన్ఏ రిపోర్ట్లను మార్పిస్తారు, ఏంటంటే అది చేస్తారు. నిజ జీవితంలో అంతా తెలివి తక్కువ దద్దమ్మలు ఉండరు కదా. డిఎన్ఏ రిపోర్ట్లు కూడా మార్చేంత ఆ రేంజ్కి వెళ్ళదు కదా. సో మొత్తానికి డిఎన్ఏ రిపోర్ట్లో తెలిసింది అసలు వచ్చినవాడు వాళ్ళ కొడుకు కాదు, ఏ రకంగా కూడా తల్లిదండ్రుల డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అని. పోలీసులు రానా అని చెప్పి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఇక వాళ్ళ విధానం ఉంటుంది కదండి, ఎక్కడెక్కడ లాఠీ దింపాలో, ఎక్కడెక్కడ ఏ రంధ్రంలో ఏ కారం పొయ్యాలో, నవరంధ్రాలలో సీసం కూరి చితకొట్టి చెప్పరా నా కొడక అంటే, అయ్య బాబు అని చెప్పి మొదలెట్టాడు. సార్, నేను కాదు, కొడుకుని కాదు అని. మరి ఇన్ని వివరాలు ఎలా చెప్పావరా నువ్వు అంటే, సార్ ఇది నా పద్ధతి, నేను ఇలా మోసం చేస్తాను, ఇప్పటికే మరికొంతమంది దగ్గర కూడా మోసం చేశాను అనేది కూడా వాడు బయట పెట్టాడు. పోలీసులు చెప్పించారు, తన్ని ఇంకెవరినైనా మోసం చేసావు చెప్పు అని చెప్పించారు. 9 మందిని అలా మోసం చేశాడండి వాడు. కొన్ని రోజుల క్రితమే వచ్చింది కేసు. ఆ 9 మంది దగ్గర కూడా వాడు ఏం చేస్తాడంటే, వాడి మోడస్ ఆపరండి లీగల్ పరిభాషలో చెప్పాలంటే, పోస్టర్ ఏదైనా కనిపిస్తే చూస్తాడు, ఆ తర్వాత ఆ ఊరికి వాడు వెళ్తాడు, ఇన్ఫర్మేషన్ చాలా లాగుతాడు, ఆ బంధువులు ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగి ఒక 3-4 నెలలు దాని మీదే ఉంటాడు, ఇన్ఫర్మేషన్ మీద ఉండి, ఆ తర్వాత వాడు పోలీసుల దగ్గరకు వచ్చి నేనే ఆ పిల్లవాడిని అని చెప్పి మొదలెడతాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఏదో ఒక రకంగా ఆ తల్లిదండ్రుల ఇంట్లో వీడు దూరి ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండి, ఇప్పుడు వాళ్ళు మళ్ళా వీడిని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంది కదా కొన్ని రోజుల్లో. ఈ లోపు వీడు డబ్బు దశకం
నగా నట్రా మూట కట్టేసేసి అక్కడి నుంచి జంప్ అనమాట. ఆడు పారిపోతాడు అక్కడి నుంచి. లేదు ఆస్తి కానీ ఏమైనా ఉందనుకోండి, దాన్ని అమ్మేయించి చాలా స్పీడ్గా అక్కడి నుంచి పారిపోవడము, ఇదనమాట వాడు చేసేది. బంగారము, డబ్బులు ఇవన్నీ ఎత్తుకొని, లేదు విలువైన వస్తువులు ఇవన్నీ తీసుకొని వాడు జంప్ అయిపోతాడు. ఇది వాడి మోడస్ ఆపరండి. పోలీసులు పట్టుకున్నారు. వాడు ఎందుకు ఎక్కువ రోజులు ఒక దగ్గర ఉండడు అంటే, బంధువులు స్నేహితులు అక్కడ టక్కున వాడిని గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. ఒకరు కాకపోతే మరొకరైనా సరే వాడిని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంది, వీడు దొంగ అని చెప్పి. ఆ విషయం కూడా తప్పు చేయడానికి వచ్చిన వాడికి ఖచ్చితంగా తెలుసు. ఒక భయం అనేది వాడికి ఉంటుంది ఎప్పుడు కూడా. వామ్మో, నేను ఎప్పుడు బయటపడిపోతానో, ఎక్కువ కాలం నేను ఇక్కడ ఉండకూడదు, వచ్చానా పెట్టే బేడే సర్దుకున్నానా, దొరికిన డబ్బు మొత్తం దోచుకున్నానా, నగా నట్రా సరిదేశానా, వెళ్ళిపోయానా, జంపా, ఇంత స్పీడ్గా ఉంటుంది వాడి మోడస్ ఆపరండి. ఎందుకు? వాడు ఎంత ఎక్కువ కాలం, ఎన్ని ఎక్కువ వారాలు అక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని ఎక్కువ ప్రశ్నలు వేస్తారు, అంత ఎక్కువగా వాడిని గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. వాడి బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈజీగా పక్కన వాళ్ళందరూ ఒక టైంలో కాకపోతే ఒక టైంలో వాడు బయటపడుతూ ఉంటాడు. ఈ భయం ఆ తప్పు చేసేవాడికి ఉంది. ఇది రియల్ వరల్డ్ నేను చెప్తున్నది. అందుకనే వాడు అన్ని చోట్ల చేసినా గానీ టకటకటక ఎక్కువ రోజులు లేడు. వాడు చేయడం జంప్ అవడం ఇదన్నమాట. కానీ రాధా మనోహరం సీరియల్లో మీరు చూడండి, ఆవిడ వచ్చి దొంగ కూతురు ఇక్కడ ఉండడమే కాకుండా తానే ఒరిజినల్ కూతుర్ని అని చెప్పి నమ్మబలికిస్తూ, పైగా అక్కడున్న ఆస్తి మొత్తం తానే దక్కించుకొని అక్కడే ఎండీగా తిష్ట వేసే కార్యక్రమం కూడా చేస్తుంది. పైగా ఢిల్లీలో ఏదో అవార్డు ఇస్తారు అని చెప్పి, అంటే అదే ఇలా స్కూల్ ఏదో తెగ సాధించిందని చెప్పి అవార్డు ఇస్తున్నారంట. ఆ అవార్డు కూడా తన పేరు, అంటే తాను వెళ్లి అవార్డు తీసుకునేటట్టు. తన తల్లి, తన తండ్రి, ఆ రాధా మనోహర్ ఇట్లాంటి వాళ్ళు కష్టపడ్డారు ఆ స్కూల్ కోసము, కానీ వాళ్ళందరూ కాదు, నేను వెళ్ళి అవార్డు తీసుకోవాలి అని చెప్పి తన నాయనమ్మ చేత కూడా చెప్పించి మొత్తానికి తన పేరు రాయిస్తుంది. సరే, అవార్డు తీసుకుంటుందా లేదా అవన్నీ కాదు అక్కడ మ్యాటర్. అక్కడ ఆమె యొక్క ఆలోచన విధానం ఎట్లుంది, దొంగ కూతురులాగా వచ్చిన ఆలోచన విధానం ఎట్లా ఉంది. అక్కడ తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న ధైర్యం ఉంటుందండి ఎవరికైనా కానీ? ఎందుకుండదు? చుట్టుపక్కల బంధువులు స్నేహితులు అందరూ గుర్తుపడతారు ఈజీగా ఏదో క్షణంలో అనే భయం ఉంటుంది. కొంచెం డౌట్ వచ్చింది అని అంటే అక్కడి నుంచి జంప్ అయి వెళ్ళిపోతారు ఎవరన్నా కానీ. అది జనరల్ గా జరిగేది. జనరల్ గా క్రిమినల్ యొక్క సైకాలజీ అలా ఉంటుంది. మీరు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సత్య సినిమాలో చూడొచ్చు. మళ్ళీ జనవరి 17కో 18కో ఎప్పుడో రిలీజ్ చేస్తున్నారు. జేడి చక్రవర్తి ఉంటాడు, రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటాడు, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు పట్టుకుంటారో, ఏం జరుగుతుందో అని చెప్పి. ఎందుకంటే క్రిమినల్ మెంటాలిటీ అలా ఉంటుంది, భయంలో ఉంటాడు. ఎక్కడైనా సరే తనని కనుక్కున్నారా, బయటపడ్డారు, పారిపోతాడు అక్కడి నుంచి, వాడు ఉండడు అక్కడ. కానీ ఇక్కడ ఈవిడ దొంగ కూతురు అదే ఇంట్లో ఉండి తనను పట్టుకోవాలి, తనను బయట పెట్టాలని ప్రయత్నం చేస్తున్న రాధా అనే పాత్రకు ఛాలెంజ్లు విసురుతూ, మళ్ళా ఆమె ముందరే ఫోన్లు చేస్తూ భ్రమరాంబ అనే పాత్రకి ఒరే ఒక లో లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి వాడు సమాజంలో అని పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కనిపెట్టేస్తారా నాయన. ఇంతకుముందు కేసులో ఒక బంధువు కనిపెట్టేసాడు టక్కున, చాలా ఈజీగా కనిపెడతారు. చాలా ఈజీ, 100 మార్గాలున్నాయి టక్కున కనిపెట్టేయడానికి, గుర్తుపట్టేయడానికి. ఆ వచ్చిన వాళ్ళు దొంగ కూతురా, దొంగ కొడుక, మంచోడా చెడ్డోడా అని చెప్పి. అవి ఏవి కూడా దేవకి అనే పాత్ర, వాసుదేవ్ అనే పాత్ర ఉపయోగించరు. సింపుల్ అండి. ఆ రాధా అనే పాత్రను తీసుకెళ్లి ఈ రాధా మనోహర్ ఇద్దరు రౌడీలను పెట్టి ఆమెను ఎక్కడో కిడ్నాప్ చేయించి ఒక గదిలో పెట్టి ఆమెకు తెలియకుండా అక్కడ కెమెరాను ఎక్కడో పెట్టేసేసి దాచిపెట్టి ఈ కిడ్నాప్ మేమే చేయించాము, రాధా మనోహరే చేయించారు అని చెప్పి చెప్పకుండా వేరే ఎవరో రౌడీలు ఈమెను ఎత్తుకొచ్చినట్టు చేసి, ఎవరిని, ఆ దొంగ కూతురు సత్య అనుకోండి ఆమె పేరు, అందులో సరే గాయత్రి అనేది కూతురు పేరు, పట్టుకొచ్చి నిన్ను మేము చంపబోతున్నాము, ఎందుకంటే మాకు దేవకి వాసుదేవ్ వాళ్ళిద్దరి మీద పగ ఉంది, ఆ పగ తీర్చుకోవడం కోసం వాళ్ళ కూతురైన నిన్ను మేము చంపబోతున్నాము అని చెప్పి ఇద్దరు రౌడీలు కనుక గదిలో పెట్టి ఎక్కడ ఊరవతలు బెదిరించారనుకోండి, దెబ్బకు ఆమెను ఏడ్చుకుంటూ మొత్తం నిజం చెప్పేస్తుంది. ఏమని, నేను వాళ్ళ కూతుర్ని కాను, నేను వేరే ఆమెను దొంగలాగా ఇలా వచ్చాను అని చెప్పి చెప్పేస్తుంది. అప్పుడు ఏమంటారు వీళ్ళు రౌడీలు ఎత్తుకొచ్చిన వాళ్ళు, నీకు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసరికి అబద్ధం చెప్తున్నావు, కాదు నువ్వే కూతురివి అని చెప్పి తేల్చేశారు దేవకి వాసుదేవ్, నువ్వే కూతురివి అని చెప్పి మాకు అర్థమైపోయింది, పక్కాగా మేము కనుక్కున్నాకే నిన్ను చంపడానికి తీసుకొచ్చాం, ఇప్పుడు నేను లేపేస్తున్నాము అని చెప్పి కత్తులు కటాలు పట్టుకొని బెదిరించారనుకోండి, దెబ్బకు లబలబ ఏడ్చుకుంటూ చెప్పేస్తుంది. అవునా కదా? బ్రహ్మరంభ అనే క్యారెక్టర్ ఉంది, కావాలంటే కనుక్కోండి, ఫోన్ చేయండి, నేను ఒరిజినల్ కూతుర్ని కాదు అని చెప్పి ఆమె చెప్పేస్తుంది, ఆమె నన్ను ఇక్కడ పంపించింది అని చెప్పి చెప్తుంది. వీళ్ళు ఒక 2-3 సంఘటనలు చెప్పొచ్చు, లేదు మేము నువ్వు ఒరిజినల్ కూతురువా కాదా అనేది మేము చూసాము, పలానా దేవాలయానికి వచ్చాము, దేవాలయం సీన్స్ కొన్ని ఉంటాయి, పలానా చోట మేము చూసాము, ఇట్లా 2-3 సీన్స్ చెప్తే ఆమెనే చెప్తుంది, లేదు అసలు నేను నిజమైన కూతుర్ని గాను, కావాలనే ఇలా వచ్చాను, కావాలంటే DNA టెస్ట్ చేసుకోండి, ఆమెనే చెప్పేస్తుంది ఏడ్చుకుంటూ. ఎలాగూ ఈ టీవీ సీరియల్స్లో కిడ్నాపులు, తన్నడాలు ఇవన్నీ సాధారణం కదండి. సింపుల్ కిడ్నాప్తో ఒక ఇద్దరు రౌడీలను పెట్టించి వాళ్ళని తీసుకెళ్లి, అరే ఎత్తుకొచ్చి ఆమెను అక్కడ పెట్టండి రా, ఆమెను చంపుతానని చెప్పి బెదిరించండి, దేవకి వాసుదేవ్ మీద కోపం ఉంది, నేను లేపేస్తానని బెదిరించండి, ఆవిడే చెప్పుద్ది.
ఒక కెమెరా ఎక్కడో దాక్కున్నాడు, కెమెరా అడిసి చెప్పేస్తుంది. 100 మార్గాలు ఉన్నాయండి చెప్పించడానికి. ఎప్పుడైనా సరే టీవీ సీరియల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు షార్ప్ గా ఆలోచించినా సరే దానికి దొరకకుండా రాయగలగాలి. అది తెలివితేటలు. అది ఏమీ లేకుండా మరీ అప్పేసరి తెలివితేటల, మరీ దారుణమైన అప్పేసరి తెలివితేటల. ప్రేక్షకుల బ్రెయిన్ అంటే అంత చీప్ బ్రెయిన్ అయిపోయిందా? రైటర్స్ కి, డైరెక్టర్స్ కి, టీవీ సీరియల్ తీసే వాళ్ళకి, కోట్లలో వ్యాపారం చేసే వాళ్ళు కూడా కనుక్కోరా? తమ కూతురు అనే పేరు మీద అన్ని రోజులు ఒక ఆవిడొచ్చి మూతి ముక్కు 36 ఒక్కర్లు తింపుతూ పిచ్చపిచ్చగా బిహేవ్ చేస్తుంటే గుర్తుపట్టలేరా ఇంట్లో వాళ్ళు? లోపం ఎక్కడుంది? లోపం రచనలో ఉంది. లోపం ఎక్కడుంది? డైరెక్టర్లో ఉంది. అందుకే నా దృష్టిలో రాధా మనోహరం అనే సీరియల్ ఒక అటర్ ఫ్లాప్ సీరియల్. హిట్ సీరియల్ కాదు అది, పచ్చి అటర్ ఫ్లాప్ సీరియల్ అది. కథ రాయడం చేత కాదు, కథనం బిల్డ్ చేయడం చేత కాదు, ఎక్కడికక్కడ లూజ్ ఎండ్స్. ఇక్కడ లాజిక్ ఏంటండి? బంధువులు, స్నేహితులు చాలా ఈజీగా గుర్తుపడతారు. పోని చిన్నప్పుడు చూసినటువంటి వాళ్ళని పెద్దయ్యాక గుర్తుపట్టలేకపోయారు అనుకుందాం. కానీ వచ్చినవాడి బాడీ లాంగ్వేజ్ ఏంటి, వచ్చినవాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, లేదు వచ్చిన అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, మూతి 30 వంకర్లు ఎలా తిప్పుతోంది ప్రతిదానికి, ముక్కులు ఈ రైలు ఇంజన్ లో పొగ్గొట్టాలో అది బొగ్గేస్తుంటారే ఆ టైపులో ముక్కులు ఇట్లా పెట్టి ఎగవీలుస్తూ కళ్ళు తిప్పుతూ ఎట్లా చూస్తోంది ఒక్కొక్క సంఘటన. అప్పుడు ఏ సందర్భంలో అందరూ ఎంత సహజంగా స్పందిస్తున్నారు ఒక సంతోషకరమైన సంఘటన జరిగినప్పుడు, ఈ ఒక్కటి మాత్రం ఎలా అసహజంగా స్పందిస్తోంది. ఆ లేట్ ఎందుకుంటోంది, ఆ గ్యాప్ ఎందుకుంటోంది స్పందించడంలో? పక్కనున్న వాళ్ళకి అర్థం కాదండి? పక్కనున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదా? తల్లిదండ్రులకు అర్థం కాదు, ఆ నాయనమ్మ అనేటామెకి అర్థం కాదు. ఆ పక్కన ఇంకో ఇద్దరు ఉంటారు, శేషు అనే పాత్ర, ఆ శేషు భార్య పాత్ర, ఆమెను కమెడియన్ పాత్ర చేసి కూర్చోబెట్టారు కదా, ఆమె పాత్ర. వాళ్ళకు కొడుకుంటాడు. ఆ అబ్బాయి గాని ఇంట్లో ఎవడు కనిపెట్టాడండి. ఇంట్లో వాచ్మెన్లు గాని, డ్రైవర్లు గాని వీళ్ళు ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఈజీగా అండి ఏదో టైంలో బయట పడుతూనే ఉంటుంది. కానీ ఈ సీరియల్లో ఏంటంటే లాగుడే వారాలు. మీరు చూడండి ప్రతి సీన్, మీరు ప్రతి ఎపిసోడ్ మీరు తీసుకొని చూడండి. ఆ దొంగ కూతురు ఎంటర్ అయినప్పటి నుంచి మీరు మధ్య సీన్స్ చూడండి. అందరూ ఒక సంతోషకరమైన వార్తకు సంతోషిస్తుంటే ఈ పాత్ర మాత్రం ఏడుపు ముఖం వేసుకొని చూస్తూ ఉంటుంది. లేదు తన తండ్రి ఏదో జైలుకి వెళ్తాడు ఒక దాంట్లో, అయ్యో ఇతను బయటకు వస్తాడేమో, వీడు బయటకు రావడం, జైల్లోనే ఉండాలి అన్నట్టు ఆమె ఆ తత్తరపాటు, ఆ కంగారు, బాడీ లాంగ్వేజ్. ఒరే నాయన, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఎలా మోసపోతారు రా బాబు, ఆలోచించు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేటట్టు ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు, తెలుసా? ఏమాత్రం తేడా అసలు దగ్గరికి కూడా రానివ్వరు అంత ఈజీగా, తమకు నమ్మకం లేనటువంటి వాళ్ళని. చాలా బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి. అటువంటిది కూతురు అని చెప్పి ఈజీగా యాక్సెప్ట్ చేసేసేయడం, ఇంట్లో ఉన్నా గానీ అర్థం కాదండి. బాడీ లాంగ్వేజ్, మాటలు, మాట తీరు. ఇది మన తెలుగు టీవీ సీరియల్ దర్శకులు తీసేటటువంటి లో లెవెల్ ఐక్యూ సీరియల్స్. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఎన్నో సీరియల్స్ రాశారు. ఇలాంటివి సీరియల్స్ అనకూడదేమో, నవల్స్ రాశారు. అఫ్ కోర్స్ పత్రికలలో సీరియల్స్ గా వచ్చే తర్వాత నవల్స్. 1కి 4 సార్లు వెరిఫికేషన్ ఎట్లుంటుందండి, ఎవడు వీడు అని చెప్పి తెలుసుకోవడానికి. తడంకి ఇది థర్డ్ అని చెప్పి నవల్ రాశారు మల్లాది గారు. ఎక్కువ మల్లాది గారు ఈ వీలునామాకు సంబంధించినటువంటి నవలలు ఎక్కువ రాశారు ఆయన. అందులో మీరు గమనిస్తే ఒక్క నవలుగా చాలా నవల్స్ మీరు గమనిస్తే ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఒక ఇంటెలిజెంట్ ప్లే ఉంటుంది. ఈవెన్ చంటబ్బాయి, మనం మాట్లాడుకున్నాం నవల, చంటబ్బాయి నవల కూడా మల్లాది వెంకటకృష్ణమూర్తి గారే రాశారు. ఓకే, సో సూర్యదేవ రామ్మోహన్ రావు గారు ఎన్ని వచ్చాయండి. మనోయజ్ఞం అనే సీరియల్ వచ్చింది, మీకు గుర్తుందా? సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రాసి, ఒక వ్యక్తి వీడు నా కొడుకా కాదా, ఈమె నా కూతురా కాదా, ఎవరు ఇది ఐడెంటిఫై చేయడానికి దాని బ్యాక్గ్రౌండ్ ఎన్ని చెక్స్ చేస్తారండి, ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారండి ఒక్కొక్కరు. 20 ఏళ్ల క్రితం రచయితలు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం కూడా రచయితలు అంత షార్ప్ గా, అంత తెలివిగా ఆలోచించగలిగితే ఆబ్వియస్ గా అది చదివేటటువంటి పాఠకులు కూడా ఆ మేధస్సుతో పైకి ఎదుగుతూ ఉంటారు. ఆ మేధస్సుతో అలా 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 స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతూ ఉంటుంది ఐక్యూ లెవెల్ అనేది. కానీ ఈ సీరియల్లో ఏం చేస్తున్నారు చూడండి, అంటే ఏమి బుర్ర ఉండదు ప్రేక్షకులకు. ప్రేక్షకులు గొర్రెలు అన్నటువంటి వీళ్ళ ఫీలింగ్ అండి. బుర్ర ఉండదు, గొర్రెలు అనే ఫీలింగ్. అసలు బుర్రలేంది ఎవరికండి? అసలు గొర్రెలు ఎవరండి? రాసే రచయితలు, దర్శకులా, లేకపోతే చూసే ప్రేక్షకులా? ప్రేక్షకులకు చిరాకు వస్తుంది తెలుసా మీకు? చాలాసార్లు పాపం ప్రేక్షకులు మాట్లాడరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడరు. నిజంగా ఒక్కొక్క టీవీ సీరియల్ ప్రేక్షకులు మాట్లాడడం మొదలెడితే, లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడం మొదలెడితే వీటి మీద చాలా మంది టీవీ సీరియల్ దర్శకులు కానీ, రచయితలు కానీ టీవీ సీరియల్ రాయడానికి భయపడతారు, లేకపోతే వాళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తారు. అంటే ఏం కామన్ సెన్స్ ఉండదు చూసేవాళ్ళకని వీళ్ళ ఫీలింగ్ అండి. ఎవరో ఒక ఆమెను తీసుకొచ్చి కూతురు అని చెప్పి ప్రవేశపెట్టం కానీ ఇంకంతే, ఇంకా దాని మీద కథ లాగేయడమే. వారాలు, నెలలు లాగేయడమే. ఒక్క గూస్ బంప్ ఇచ్చే మూమెంట్ కూడా ఉండదండి ఆ సీరియల్ లోపల. ఈమె కూతురు కాదు అని చెప్పి ఐడెంటిఫై చేయడం కానీ, వారాలు లాగేయడమే. మొన్న ఏదో కావ్య అనేటటువంటి ఒక ఆమెని ఇంట్లోకి తీసుకెళ్లారు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఏదో ఈమె రాధా డిష్యూమ్ అని ఫైట్ చేసినట్టు చేసి ప్రేక్షకులకు అందరికి ఒక సూడో సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి ఒక ఇది తీసుకొచ్చారు. కానీ అసలు కథను మాత్రం పూర్తిగా తల్లిదండ్రుల భావోద్వేగాలతో ఆడుకునేటటువంటి పాత్రలని ప్రవేశపెడుతూ వారాల తరబడి లాగుతూ, తల్లిదండ్రులకు కూడా బుర్ర ఉండదు, వాళ్ళు బుర్రలేని గొర్రెలు, ఈ హీరోయిన్ మెదడు లేని వాళ్ళు బుర్రలేని గొర్రెలు అని చెప్పి కథ రాసుకుంటూ వస్తున్నాడు, కథ లాగడం కోసం ఈ టీవీ సీరియల్ దర్శకుడు, రచయితలు.